గురుగారు మరొక సందేహం. వెంకటేశ్వరరావు గారు గుంటూరు నుంచి రాస్తున్నారు. మన సంప్రదాయంలో పశుపూజకు ఎందుకు అంతటి ప్రాధాన్యతనిచ్చారు తెలియచేయగలరంటూ కోరుతున్నారు. నిజంగా చెప్తే చదువుకున్నటువంటి తెలివితేటలు మనవి, చదువు రాకుండా విజ్ఞాన విధానం కలిగినవి పశువులు. ఒక ఆవుకి తెలుస్తుంది వర్షం ఎప్పుడు వస్తుందో, ఓ చీమకి తెలుస్తుంది వర్షం ఎప్పుడు రాబోతుందో, ఓ నెమిలికి తెలుస్తుంది మేఘం ఎంత దట్టంగా పట్టిందో వర్షం వస్తుందో రాదో. అలాగే జంతువులకి కూడా అమోఘమైనటువంటి పర్యావరణాన్ని గురించిన అద్భుతమైన విజ్ఞానం ఉండి తీరుతుంది, అనుమానం ఏమాత్రం లేదు. ఇక లౌకికంగా చూస్తే ఆవులున్నాయి, ఆవుకి సంతానాన్ని ఇయ్యగలిగిన శక్తి ఉంది. ఓ పెద్ద రహస్యం ఏమిటంటే, ఏ యజమాని దగ్గర ఆవుందో, ఏ యజమాని ప్రతినిత్యం ఆవుని జాగ్రత్తగా చూసుకుంటూ పోషిస్తున్నాడో ఆ గోవు తన కృతజ్ఞతను యజమానికి చెల్లించుకోవాలనే అభిప్రాయంతో యజమాని గడ్డి పెడుతున్నప్పుడు, కుడితిపోస్తున్నప్పుడు, మరోటప్పుడు అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా గ్రహిస్తుందట. గావః పశ్యంతి గంథేన. యజమానికి ఏ వ్యాధి ఉందో అతడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను చేస్తే గ్రహిస్తుంది. అది చేసి అయ్యో నాకు తిండి పెట్టేటటువంటి యజమాని ఈ వ్యాధితో బాధపడుతున్నాడా అని ఆ వ్యాధిని నివారించగలిగిన ఔషధం లాంటి మొక్కలు ఏ చోటనున్నాయో గమనించి అక్కడి మేతకి వెళ్ళి ఆ ఆకులని కొరికి తిని ఆ పాలనిచ్చి వ్యాధిని నివారించేటటువంటి అమోఘమైన శక్తివంతమైన పవిత్రమైన పుణ్యవంతమైన జాతి గోజాతి. ఎంత గొప్ప విషయం అది. ఆ పాలను అందుకు తాగమన్నారు. వీటన్నిటినీ కేంద్రానికి పోసి గొర్రెపాలు, మేకపాలు, గాడిదపాలు అన్ని పాలు కలిపేసేసి ఏవో తాగేస్తే యజమానికి ప్రయోజనం లేదు, తాగిన వాళ్ళకి ప్రయోజనం లేదు. ఎంత నష్టపోతున్నాం మనం. అది ఆవు చేసే సహాయం. అంచేత గోవు నిత్యము సేవని కానీ మనం ఆ గోవుకి చేసినట్టయితే నిశ్చయంగా సంతానాన్ని ఇస్తుంది. వశిష్ఠ మహర్షి యొక్క ఆజ్ఞ మేరకి దిలీపుడు అనేటటువంటి వాడు గోసేవని చేసి వంశస్య కర్తారమనాథ కీర్తిం సుదక్షిణాయాం తనయం యయాచే. తన భార్య అయినటువంటి సుదక్షిణాదేవి యందు రఘు అనేటటువంటి పేరు కలిగిన వంశకర్త అయిన పుత్రుడిని పొందాడు ఆయన. వంశకర్త అంటే వీడి కలిగాడు, మళ్ళీ వీడి కలుగుతాడో కలగదో ఇట్లాంటి అనుమానం లేదు. అలా వంశం నిరంతరంగా సాగిపోయేలా ఉండే పుత్రుడిని పొందగలిగాడంటే గోసేవ కారణం. కాబట్టి గోవుకి ఎంత ప్రాముఖ్యం ఉంది, ఎద్దుకి ఎంత ప్రాముఖ్యం ఉంది, పశు సంతతికి ఎంత శక్తి ఉంది. కాబట్టి అలా మనం వాటి ఎడ కృతజ్ఞతని చెల్లించుకోగలిగిన అమోఘమైన అవకాశాన్ని ఇచ్చేటటువంటి పండుగ ఈ కనుమ పండుగ.